మావోయిస్టుల కీలక డేటా ధ్వంసం, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై బీజేపీ జాతీయ నాయకత్వం సీరియస్ అట. మొన్న జరిగినటువంటి ఈ రావులంతా కలిసి ఫోన్ ట్యాపింగ్ చేసిర్రు. కేటీ రామారావు, సంతోష్ రావు, నవీన్ రావు, తర్వాత భుజంగ రావు, తిరుపతి అన్న ఒకటే రావు కాదనుకుంటా, తర్వాత ప్రభాకర్ రావు, ఇట్లా ఈ రావులంతా ఆ ఫోన్ ట్యాపింగ్ సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వం గెలవగానే రాత్రికి రాత్రే ఆ డాటానంతా తీసుకుపోయి ధ్వంసం చేసిర్రు. ఎక్కడ బయటపడతావేమని. మరి గతంలోనే చదువుకోవాలి కదా, ఎందుకు సర్దుకోలేదు అన్నప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వమే మళ్ళొక్కసారి అధికారంలోకి వస్తుందని వాళ్ళు ఊహించిర్రు. దానికి డిఫరెంట్గా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఇక ఎక్కడ దొంగ దొరికిపోతామని చెప్పేసి అందులో ఉన్నటువంటి అంత సమాచారాన్ని కూడా మంత్రులు, ఎమ్మెల్యేలు, జడ్జీలు, జర్నలిస్టులు, మంచోళ్ళు, చెడుళ్ళు, సినీఫీల్డ్లు, హీరోలు, హీరోయిన్లు ఇలా అందరి సమాచారంతో పాటు మావోయిస్టుల సమాచారం కూడా దాంట్లో ఉండే. ఇక దాన్ని వేరే చేసేటువంటి టైం లేక తీసుకుపోయి అంత డాటా అంతా కూడా అంత ఖరాబ్ చేసేసారు, డాటానంతా కూడా ధ్వంసం చేసేసారు. మరి దాంట్లోనే మావోయిస్టులకు సంబంధించినటువంటి డాటా కూడా ఉందట. అది ఇప్పుడు ఎవరు చెప్తున్నారు? కేంద్ర ప్రభుత్వం చెప్తున్నది. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఉండేటువంటి బీజేపీ ఏం చెప్తుంది? సిబిఐకి ఆ కేసును అప్పచెప్పాలి అంటుంది. ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి లేనిది బీజేపీ ఎందుకు అంటుందంటే దాంట్లో మావోయిస్టులకు సంబంధించి కీలక సమాచారాలు, కీలక రికార్డింగ్స్, కీలక డాటా ఉంది కాబట్టి అది బీజేపీ చేతికి వస్తే ఇంకా మావోయిస్టులకు సంబంధించినటువంటి సమాచారం ఏమన్నా పెద్దగా దొరుకుతుందేమో, మావోయిస్టుల డంపులు ఏమన్నా దొరుకుతాయేమో, మావోయిస్టులకు సంబంధించినటువంటి కీలక సమాచారాన్ని తీసుకున్నట్లయితే వాళ్ళను మావోయిస్టులను అంతం చేయడం, ఎన్కౌంటర్లు చేయడం, వాళ్ళ దగ్గర ఉన్నటువంటి బంగారం నిల్వలు అని చెప్తున్నటువంటి నిల్వలు ఏమన్నా ఉన్నాయా, లేకపోతే డబ్బులు ఏమన్నా ఉన్నాయా, ఇవన్నీ కూడా తెలుసుకోవడం కోసం తెలంగాణలో ఉండేటువంటి బీజేపీ నాయకత్వం సిబిఐ ఎంక్వైరీ కోరుతుంది. దానికి సంబంధించినటువంటి వార్త చూద్దాం ఒకసారి. ప్రభాకర్ రావు కేసులో సుప్రీంకోర్టులో ఇంప్లీడ్. ప్రభాకర్ రావు కేసులో కాంగ్రెస్ పోయి సుప్రీంకోర్టులో కేసు వేసింది. రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పోయి సుప్రీంకోర్టులో కేసు వేసింది. ఏది? ఈ డాటా ధ్వంసం చేసిర్రు, విచారణ చేయాలి, ఫోన్ ట్యాపింగ్కి సంబంధించి అని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వేసింది. దాంట్లో బీజేపీ పోయి ఇంప్లీడ్ అయింది. ఎందుకు? కాంగ్రెస్ కుమ్మక్క అవుతుందా ఏమన్నా, మళ్ళీ బీజేపీకి ఏమన్నా నష్టం వస్తుంది, మావోయిస్టుల సమాచారం రాదు, మళ్ళీ తెలంగాణలో ఉండేటువంటి కీలక నాయకుల సమాచారం రాదు, బండి సంజయ్ ఫోన్ ట్యాపింగ్ అయింది, కిషన్ రెడ్డి ఫోన్ ట్యాపింగ్ అయింది, బీజేపీకి సంబంధించినటువంటి ఆ ఖమ్మంలో ఎలక్షన్లు అప్పుడు 7 కోట్లు పట్టుకున్నారు, ఇదంతా కూడా ఫోన్ ట్యాపింగ్ ద్వారానే పట్టుకున్నారు అనేటువంటిది మొత్తం మీద బీజేపీకి సమాచారం. బీజేపీకి సంబంధించినటువంటి సమాచారం ఏం తెలుసుకున్నారు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు అనేటువంటిది తెలుసుకోవడం కోసం బీజేపీ ఇంప్లీడ్ అయింది కేసులో, సిబిఐ కేసులో, సుప్రీంకోర్టులో ఉన్నటువంటి కేసులో. రైట్. ఆనాటి ఎస్ఐబి ధ్వంసం చేసిన ట్యాపింగ్ డేటాలోనే మావోయిస్టుల సమాచారం, ఎఫ్ఎస్ఎల్ నివేదికలో కీలక అంశాలు, బీజేపీ హైకమాండ్ వద్ద సమగ్ర నివేదిక, రాష్ట్ర రాజకీయాల్లో త్వరలో కీలక పరిణామం అంటూ మనం చూడొచ్చు. ఒకసారి మనం దీన్ని చదువుదాం. రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో మావోయిస్టులకు సంబంధించిన కీలక డేటా కూడా ధ్వంసమైందా? ఈ అంశాన్ని బీజేపీ జాతీయ నాయకత్వం అత్యంత సీరియస్ గా తీసుకుందా? రాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామాలకు ఫోన్ ట్యాపింగ్ కేసు కారణం కాబోతుందా? ఈ కేసును సిబిఐకి అప్పగించాలంటూ రాష్ట్ర బీజేపీ డిమాండ్ చేయడానికి ఇదే కారణమా అంటే అవుననే అంటున్నాయి ఆ పార్టీ వర్గాలు. వచ్చే ఏడాది మార్చి నెలాఖరుకల్లా దేశవ్యాప్తంగా మావోయిస్టుల కార్యకలాపాలను పూర్తిగా నిర్మూలిస్తామని కేంద్ర ప్రభుత్వం చెబుతున్న విషయం తెలిసిందే. ఈ దిశగా చర్యలు తీసుకుంటున్న నేపథ్యంలో తెలంగాణలో చోటు చేసుకున్న మిగతాది 12వ పేజీలో ఇచ్చారు. 12 పేజీలో సంబంధించి ఒకసారి చూద్దాం. 12వ పేజీ మొత్తం మీద రాష్ట్ర ప్రభుత్వానికంటే ఎక్కువ బీజేపీ కేంద్ర ప్రభుత్వమే ప్రయత్నం చేస్తుందట ఈ డాటాను తెలుసుకోవడం కోసం. ఇక్కడ ఇచ్చారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో మావోయిస్టులకు సంబంధించిన సమాచారం కూడా బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ధ్వంసం కావడాన్ని బీజేపీ జాతీయ నాయకత్వం తీవ్రంగా పరిగణిస్తోంది. ఇందులో భాగంగా ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడు ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు ముందస్తు బెయిల్ను రద్దు చేయాలని కోరుతూ తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించిన కేసులో బీజేపీ ఇంప్లీడ్ అయిందని ఆ పార్టీ ముఖ్య నేత ఒకరు తెలిపారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించి
ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ FSL సుప్రీంకోర్టుకు సీల్డ్ కవర్లో నివేదిక ఇచ్చింది. దాదాపు 15 రోజుల కిందట ఈ నివేదికను సుప్రీంకోర్టుకు నివేదించినట్లు బీజేపీ వర్గాలు వెల్లడించాయి. ఆ నివేదికలో ఏముందన్నది రాజకీయ వర్గాల్లో ఉత్కంఠగా మారింది. అయితే ఇది బీజేపీ హైకమాండ్ వద్ద సమగ్ర నివేదిక ఉందట. కాబట్టి ఈ ట్యాపింగ్ విషయంలో తలదూర్చింది బీజేపీ అధిష్టానం. తెలంగాణలో జరిగిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించి సమగ్ర సమాచారం జాతీయ నాయకత్వం వద్ద ఉన్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఆ పార్టీ వర్గాలు వెల్లడించిన వివరాల ప్రకారం అధినాయకత్వానికి చేరిన FSL నివేదికలో పలు కీలక అంశాలను పేర్కొన్నారు. అందులో మావోయిస్టుల పేర్లతో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రాజకీయ ప్రముఖులు, జడ్జీలు, సినీ తారలు, వ్యాపారులు, రియల్ ఎస్టేట్ వ్యాపారులతో పాటు ఆనాడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న బండి సంజయ్ కేంద్ర పార్టీ నాయకత్వంతో మాట్లాడిన అంశాలను కూడా SIB అధికారులు ట్యాప్ చేశారు. ఈ ట్యాపింగ్ ద్వారానే గత పార్లమెంటు ఎన్నికల సందర్భంగా ఖమ్మం జిల్లాలో ఒక అభ్యర్థికి సంబంధించి 7 కోట్లను టాస్క్ ఫోర్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మరికొందరు అభ్యర్థులను సినీ తారలను బెదిరించి 100 కోట్లు వసూలు చేశారు. ఆ డబ్బును అప్పటి ప్రభుత్వ పెద్దలు హవాలా ద్వారా విదేశాలకు తరలించినట్లు ఆరోపణలున్నాయి. మరోవైపు రిటైర్డ్ అయిన ప్రభాకర్ రావును SIB చీఫ్ గా అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం నియమించింది. వెనుక భారీ స్కెచ్ ఉంది. కేంద్ర హోంశాఖ నిబంధనలకు విరుద్ధంగా ఆయన నియామకం జరిగింది. ఎన్నికల సర్వేలతో పాటు ఫలితాలు వెలువడే సమయంలో బీఆర్ఎస్ అధికారం కోల్పోతుందని నిర్ధారణ కావడంతో SIB తన వద్ద ఉన్న డాటాను ధ్వంసం చేసింది. ఇందులో మావోయిస్టులకు సంబంధించిన కీలక డాటా ఉంది అని నివేదికలో పేర్కొన్నట్లు పార్టీ వర్గాలు వివరించాయి. మరి ఆ 2 పార్టీలకు, ఇటు కాంగ్రెస్ కు అటు బీఆర్ఎస్ కు, ఈ 2 పార్టీలకు చెక్ పెట్టడానికే బీజేపీ ఇంప్లీడ్ అయిందట. బీజేపీ సీరియస్ గా తీసుకుంటుందట. ఏదేమైనా మావోయిస్టుల సమాచారంతో పాటు ఈ తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ వాళ్ళు ఎవరెవరు ఫోన్లు ట్యాప్ చేసిర్రు, ఎవరెవరు ఫోన్లు ట్యాప్ చేసి ఎవరెవరి దగ్గర ఎంత డబ్బులు గుంజిర్రు, ఏ రాజకీయ నాయకులను ఇబ్బంది పెట్టిర్రు, ఏ సినీ ఫీల్డ్లను ఇబ్బంది పెట్టిర్రు, ఏ సినీ ఫీల్డ్లోని హీరోయిన్లను ఇబ్బంది పెట్టిర్రు, రాజకీయ నాయకులను, వ్యాపారస్తులను వాళ్ళ ఫోన్లు ట్యాపింగ్ చేసి వాళ్ళ వ్యాపారాలను గుంజుకునే ప్రయత్నం చేసిర్రు, ఎన్ని భూములు గుంజుకున్నారు. ఇట్లా మొత్తం బీఆర్ఎస్ చేసినటువంటి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఎంత లావాదేవీలు జరిగినాయి, ఎంత లావాదేవీలు ఫారెన్ కి హవాలా ద్వారా పోయినాయి అనేటువంటి సమాచారం బీజేపీ పార్టీ తీస్తే ఒకవేళ వచ్చేసారి బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే వచ్చేస్తుంది. ఇట్లా మొత్తం మీద బీజేపీ తెలంగాణలో ఒకసారి తన మార్కు చూపెట్టడానికి, తెలంగాణలో మార్కు పొందడానికి ప్రయత్నం చేస్తుంది. అంటే ఏదైనా అధికారంలోకి రావాలనేటువంటిది బీఆర్ఎస్ వచ్చేది ఉంటే బీఆర్ఎస్ ను ఒత్తేస్తుంది. మీరు పోటీ చేయొద్దు, మీరు ముఖ్యమంత్రి కావద్దు, మేము వస్తున్నాం, లేకపోతే మిమ్మల్ని జైలుకి పంపిస్తామని చెప్తారు అన్నమాట. అట్లా